హలో గైస్, వెల్కమ్ టు డీజీ గ్రాఫిక్స్. ఈరోజు మనం వీడియోలో ఇలాగా ఫేస్ మీద ఉన్న టింపుల్స్ని యాక్చువల్లీ సాధారణంగా మనం ఫోటోషాప్లో స్పాటింగ్ హీలింగ్ బ్రషెస్ అని కొన్ని టూల్స్తో ఒక్కొక్కటి సింపుల్గా రిమూవ్ చేసుకుంటాం. కొంచెం అట్లా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటాం. కానీ ఈ వీడియోలో నేను చెప్పే విధంగా మీరు చేసినట్లయితే క్లీన్గా విత్ ఇన్ సెకండ్స్లో ఫేస్ మొత్తం స్మూత్గా అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఇచ్చే ఒక యాక్షన్ వల్ల నేను ఇట్లాంటి ఒక యాక్షన్ అనేది మీకు కింద నేను ఇస్తాను. ఆ యాక్షన్ని ఉపయోగించి మీరు మీ పనిని ఇంకా స్పీడ్గా తయారు చేసుకోవచ్చు. అది ఎట్లాగా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఆల్రెడీ ఇక్కడ యాక్షన్ అనేది ఇన్స్టాల్ చేసి ఉన్నాను. నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. మీకు క్లియర్గా చెప్పడం కోసం నేను ఇక్కడ డిలీట్ చేశాను. ఓకే, ఈ సెట్ వన్ కూడా నేను డిలీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా మీరు ఏదైతే ఫోటో అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీ ఫోటోషాప్లోకి తీసుకోండి. తీసుకున్నాక సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ లాక్ ఉండిద్ది, మీరు దీన్ని అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసుకున్నాక సింపుల్గా మీకు వచ్చి విండోలోకి వచ్చేసిన ఓకే, లేకపోతే ఆల్ట్ F నొక్కిన ఓకే. యాక్షన్స్ ఏమండి, ఇది బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్తున్నాను. కొంచెం ఓపిక్గా వినండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను ప్రతిదీ డీటెయిల్గా వివరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యాక్షన్ అనే దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఇట్లా వచ్చింది. మీకు ప్యూర్లో మీకు మామూలుగా బిఫోర్లో మీరు ఏదైనా యాక్షన్స్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలా కాకుండా మనం కొత్త యాక్షన్ని మనం ఇంట్లోకి తీసుకోవడం కోసం ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు ఇట్లాగా మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ లోడ్ యాక్షన్స్ అనేది ఉంటుందండి. ఈ లోడ్ యాక్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక డైరెక్ట్గా మీకు డెస్క్టాప్లో కానీ మీ దాంట్లోకి డ్రైవ్లోకి వాటిలోకి మొత్తం ఇట్లా వచ్చేసినాక ఈ యాక్షన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని నేను మీకు ఇచ్చిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ లిస్ట్లో ఉంచుకోండి. ఇట్లాగా ఫేస్ స్మూత్ యాక్షన్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ లోడ్ కొట్టండి. లోడ్ కొడితే ఏమైందంటే ఆ యాక్షన్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసినాక సింపుల్గా యాక్షన్ 1 అని దాని మీద క్లిక్ చేసి మీరు లేయర్ మీద ఉందో లేదో ఇక్కడ చూసుకొని జస్ట్ మీరు ప్లే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు అయిపోలేదండి. క్లిక్ చేస్తే సింపుల్గా ఏమి మనకి రిమూవ్ అవ్వదు. చెప్తాను వినండి క్లియర్గా. సింపుల్గా మీరు క్లిక్ చేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి బ్రష్ని తీసుకోండి. బ్రష్ని తీసుకున్నాక మీకు ఇక్కడ చూసుకోండి 100 ఉండాలి, ఇక్కడ ఒపాసిటీ కూడా 100 ఉండాలి, ఇక్కడ 70 మీ బ్రష్ సైజుని బట్టి తీసుకోండి. సింపుల్గా చూడండి, సింపుల్గా మొత్తం అనేది మీకు స్మూత్ అయిపోతే ఎక్కడ డీటెయిలింగ్ అయితే పోదు. మీకు టింపుల్స్ మొత్తం ఎక్కడ ఉన్నా సరే రిమూవ్ అయిపోతాయి. మీకు అవసరం దాన్ని బట్టి పెట్టి తీసుకోండి. మీరు ఇక్కడేలా మీ ఇమేజ్ని బట్టి తీసుకోవచ్చు. నేను జస్ట్ ఇది నార్మల్గా చూపిస్తున్నాను. మీరు ఇంకా బ్రష్ సైజ్ తగ్గించుకుని జూమ్ చేసుకుని ఓపిక్గా చేసుకుంటే ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు. చూసారా, మీకు చక్కగా స్మూత్ అయిపోతుంది. టింపుల్స్ అన్ని రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇది నేను మామూలుగా చెప్తున్నాను. మీరు మామూలుగా ఇక్కడ ఇవ్వండి ఒపాసిటీ బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు ఇక్కడ బ్రష్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ డ్రా అయ్యింది. ఓకే, సింపుల్గా మీరు ఇట్లాగైతే ఈ యాక్షన్ ఉపయోగించుకొని స్మూత్ చేసుకోవచ్చు అండి. నేను సేవ్ చేస్తున్నాను. మీరు కూడా ఇట్లాగా సింపుల్గా తయారు చేసుకోండి ఫోటోని. నేను మీకు ఇక్కడ 2 వేరియేషన్స్ అనేది చూపిస్తాను చూడండి. ఇది చేయకముందు, ఇది చేసినప్పుడు అండి. మీరు ఇట్లా సింపుల్గా ఒక యాక్షన్ ఉపయోగించుకొని ఈ విధంగా మీ దగ్గర ఉన్న వర్క్ ఫ్లోని ఈజీగా మీరు తగ్గించుకోవచ్చు. మీరు ఏదైతే వెడ్డింగ్స్ కానీ సంథింగ్ ఆల్బమ్స్ ఇట్లాంటి చేసినప్పుడు కొన్ని ఫేస్ మీద రిమూవ్ చేసినప్పుడు
మీరు ఇట్లాగా ఉపయోగించినట్లయితే మీకు చాలా టైం అయితే పట్టొచ్చు. ఇట్లా ఒక్కోటి ఇది పాత పద్ధతి అండి. ఇట్లా ఒక్కోటి తీసుకోవడం అనేది ఎప్పుడుకో అయింది. సో, ఏదైనా అవుట్‌పుట్ అనేది ఇలాగే వచ్చిద్ది కాబట్టి మనం ఈ యాక్షన్ ఉపయోగించి సింపుల్‌గా ఇట్లయితే తయారు చేసుకోవచ్చు. నేను ఈ వీడియో ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. ఫేస్ రీటచ్‌మెంట్ చేయనా, స్కిన్ స్మూత్‌గా యాక్చువల్లీ మా వర్క్ ఫ్లోని కొంచెం ఇంకా పెంచుకోవాలన్న అదన్నా ఏదో చెప్తున్నారు. నాకు కొన్ని కొన్ని కామెంట్స్ అండ్ వాట్సాప్ మెసేజ్ వచ్చినాయి. సో, అందువల్ల నేను ఈరోజు వీడియో చేయడం అయితే జరిగింది. చూడండి, సింపుల్‌గా మీరు గూడా ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీరు ఇంకా ఛానల్స్‌లోకెళ్తే ఇలాంటివి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. పూర్తిగా చూడండి. ఓకే. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.